హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భార్గవీస్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వైటీ స్టూడియో గురించి తెలుసుకుందాం. చాలామందికి ఈ డౌట్ అయితే వస్తుంది. నేను కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేశాను. మీరు ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నట్లయితే ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అదేంటంటే వాచ్ టైం డౌన్ అవుతూ వస్తుంది. ఈరోజు ఉన్న వాచ్ టైం రేపొద్దున కనిపించడం లేదు, రేపు కనిపించిన వాచ్ టైం ఎల్లుండి కనిపించడం లేదు అని చాలామంది టెన్షన్ పడుతున్నారు. వీడియో అప్లోడ్ చేస్తున్నాం కానీ వాచ్ టైం రావడం లేదు. సో మనకి మానిటైజేషన్ అవుతుందా లేదా అని చాలామంది భయపడుతున్నారు. కాబట్టి ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. నేను ఫేస్ చేసినాను కాబట్టి మీకు చెప్తున్నా, 100% యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. నా ఛానల్లో లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. వాచ్ టైం ఎక్కడికి వెళ్తుంది, ఎందుకు డౌన్ అవుతుంది, మొత్తం మీకు వివరంగా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. స్కిప్ చేస్తే మాత్రం మీకైతే అర్థం కాదు. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వైటీ స్టూడియో ఓపెన్ చేయండి. నా వైటీ స్టూడియో ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, భార్గవి గెడ్డమని వచ్చింది. 108 వాచ్ టైం కనిపిస్తుంది. ఈరోజు ఉంది, టుమారో డౌన్ అవుతుంది. నాకు ఫస్ట్ 108 ఉండేది, 97కి పడిపోయింది. మాకు వీడియో రెగ్యులర్గా అప్లోడ్ చేస్తున్నాం కానీ తగ్గుతుంది. చాలా కన్ఫ్యూజన్గా ఉంది అని భయంగా ఉంది అని అనుకుంటున్నారా? ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ చూసుకుంటే ఒరిజినల్ చూపిస్తాను. ఇది చిన్నగా ఉండదు, పెద్ద వీడియో అయితే చాలా లాంగ్ వీడియో ఉంటుంది. ఫుల్గా చూడండి. ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి. వీడియో కష్టపడి చేస్తాం కాబట్టి ఇలాంటి క్రియేటర్స్ వరకు షేర్ అవుతుంది. వీడియో కొద్దిగా లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. క్రియేటర్స్ వరకు షేర్ అవుతుందన్నమాట. వీడియో కొద్దిగా లైక్ చేసుకోండి. చూసుకుంటే అండి, ఇక్కడ నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను, చూపిస్తానండి. ఇక్కడ ఉంది కదా, ఈ వీడియోకి అయితే 1K లైక్స్ అయితే వచ్చాయి. సో ఇక్కడ దీన్ని ట్యాప్ చేసి చూద్దాం. ఇక్కడైతే చూడండి, బాణం గుర్తు కనిపిస్తుంది కదా, గ్రీన్ కలర్లో ఉంది. మనకైతే ఈ వీడియోకి 46.2% అయితే వచ్చింది. కొంచెం బెటర్ అనే చెప్పాలి. 104 ఇక్కడ చూసుకున్నట్లయితే 102 వాచ్ టైం ఉంది. దీన్ని ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను. వాచ్ టైం చూస్తున్నారు కదా, అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఒకరోజు తగ్గుతుంది, ఒకరోజు పెరుగుతుంది. మనకు ఎక్కువ వాచ్ టైం ఎక్కడ కనిపిస్తుంది అంటే అని మీకు డౌట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా క్లిక్ చేస్తా సింపుల్గా. ఇక్కడ చూడండి, లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. అండ్ ఇక్కడ ఎర్న్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఆ వాచ్ టైం, ఒరిజినల్ వాచ్ టైం ఎంత వచ్చిందో ఆ వాచ్ టైం కూడా చూపిస్తా. సో ఎందుకోసం అంటే లైవ్ ప్రూఫ్ చూపిస్తేనే ఆడియన్స్ నమ్ముతారు కదా. సో ఒరిజినల్ వాచ్ టైం కూడా చూపిస్తాను. ఎక్కడ ఉంటుంది ఒరిజినల్ వాచ్ టైం అంటే అది కూడా చూపిస్తా. ఆ వాచ్ టైంకే మీరు నమ్ముకోండి, మీ ఛానల్ అనేది 100% మానిటైజేషన్ అయితే అవుతుంది. సో ఎక్కడ ఉంటుంది, ఏముంటుంది అని మీకు మొత్తం చూపిస్తాను, మీరే చూసేయండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకి 108 వాచ్ టైం ఉంది, 102 ఉంది వాచ్ టైం అయితే. సో ఇక్కడ మనకు దీంట్లోకి వెళ్ళినట్టయితే మనమైతే ఇప్పుడు 102 వాచ్ టైం హవర్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు దీని మీద ఒకసారి ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మనకు 7 డేస్ కనిపిస్తుంది, 28 డేస్ కనిపిస్తుంది, 90 డేస్ కనిపిస్తుంది, లాస్ట్ వన్ 365 డేస్. మీకైతే మీరు మీ ఛానల్ క్రియేట్ చేసుకుని ఎన్ని డేస్ అవుతుందో, లేకపోతే మంత్స్, ఇయర్స్, మీరు దాన్ని బట్టి క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఛానల్ క్రియేట్ చేసిన దాన్ని బట్టి మనం చూస్ చేసుకోవాలి. నేనైతే 365 డేస్ని చూస్ చేసుకున్నాను. మనకి ఇక్కడ 301.9
9 వాచ్ హవర్స్ అయితే ఉన్నాయి. ఈ వాచ్ టైం ఎక్కడికి వెళ్ళదు, ఎక్కడికో వెళ్ళిపోతుందని భయపడుతున్నారు కదా. నాకైతే 301 వాచ్ టైం అయితే ఉంది నాకు. సో ఈ వాచ్ టైం మొత్తం కలిపి కన్వర్టైజేషన్ చేసి ఫిల్టర్ చేస్తుంది కదా. ఆ ఫిల్టర్ చేసిన వాచ్ టైం మనకి ఎంత వచ్చింది, ఫిల్టర్ చేసిన వాచ్ టైం తర్వాత మనం ఒకసారి నేను చెప్తున్నాను, రసం కానీ ఏదైనా ఫిల్టర్ చేసిన తర్వాత దానికి మొత్తం ఒక ఫిల్టర్ చేసిన తర్వాత బాటిల్లో కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుంది. సో సో మీరు చూడండి, ఒక చెరుకు రసం కానీ ఏదైనా మీరు చూడండి, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. సో అట్లా అయితే మీకు కన్వర్టైజేషన్ తర్వాత ఎంత కొంచెమే వస్తుంది. సో అట్లా మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నాకైతే 301 అయితే వాచ్ టైం ఉన్నది. సో మనకి ఒరిజినల్ వాచ్ టైం మనకు ఎర్న్ బటన్లో చూపించాలి కదా, అది వాచ్ టైం కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడే మీకు సింపుల్ వేలో చూపిస్తాను. ఇక్కడ జస్ట్ ఫ్యూ మినిట్స్లో చూపిస్తాను. ఇక్కడ మనకు వచ్చేసి 301 వాచ్ హవర్స్ టైం చూపిస్తుంది కదా, ఇదే వాచ్ టైం ఒరిజినల్ వాచ్ టైం. ఇక్కడ మనకు వాచ్ టైం ఎందుకు తగ్గుతుందని డౌట్ ఉంది కదా. సో ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడైతే నాకు ఫస్ట్ అయితే 108 వాచ్ టైం మనకి తక్కువ చూపిస్తుంది. ఎందుకు తక్కువ చూపిస్తుంది? సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ 28 డేస్ ఉంది. ఇక్కడ మనకు ఏముంటుంది, లాస్ట్ 28 డేస్ అని మీకు బ్యాక్గ్రౌండ్లో మొత్తం మనకు లాస్ట్ 28 డేస్దని చూపిస్తుంది. మనకి ఎక్కువది చూపించదు అని చెప్తుంది. లాస్ట్ 28 డేస్ది చూపిస్తుంది అని చెప్తుంది. లేదా ఒక డే అనేది బ్యాక్ అయిపోతుంది. ఒక డే వచ్చింది అనుకోండి, ఈరోజు ఫిక్స్ 28 డేస్ అయిపోయింది. సో మనకి రేపటిది 29 డేస్ అవుతుంది. మనకి అది కలుపుకుంటే 29 డేస్ అవుతుంది. ఇక్కడ డేస్ అనేది వెళ్ళిపోతుంది అన్నమాట. సో 28 డేస్ది మాత్రమే మనకు చూపిస్తుంది. అట్లానే 28 డేస్ది చూపిస్తుంది కాబట్టి ఫస్ట్ డే అనేది అక్కడ ఫస్ట్ డే అనేది ఆ వాచ్ టైంలో ఎంత ఉందో ఆ వాచ్ టైం వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏదైతే వాచ్ టైం యాడ్ అవుతుందో అది 29 డేస్ది డే ఒకటి యాడ్ అవుతుంది కదా. ఆ వాచ్ టైం అనేది ఎంత వాచ్ టైం వస్తుందో అది యాడ్ అవుతుంది. సో ఇక్కడ వెళ్ళిపోతుంది, అక్కడ వస్తుంది అన్నమాట. అంటే 28 డేస్ది చూపిస్తుంది. అవి వీళ్ళు చెప్తున్నారనమాట. సో అట్లా మనకు 104 వాచ్ టైం అయితే మనకు కనిపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ అది వెళ్ళిపోతుంది, అక్కడ వస్తుంది. లేదు మీరు వీడియోస్ తీయకుండా ఎక్కడి నుంచి వాచ్ టైం వస్తుంది. సో అలాగే మీ వీడియోస్ కనుక 29 డేస్ది వీడియో కానీ వైరల్ అయ్యిందనుకోండి, ఆ వాచ్ టైం కన్వర్ట్ అయిపోతే ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు నాకైతే 104 ఉంది, ఎక్కువ కనిపిస్తుంది. ఇక్కడ వాచ్ టైం తక్కువ ఉంటే ఇక్కడ మైనస్ అవుతుంది, ఇక్కడ యాడ్ అవుతుంది. ఈక్వల్గా మనకు 28 డేస్ది వాచ్ టైం అయితే చూపిస్తుంది. సో మనకు ఒరిజినల్ వాచ్ టైం ఎక్కడ చూసుకోవాలి, మీరు ఇక్కడ చూపిస్తా. ఇక్కడ ఎర్న్ బటన్ క్లిక్ చేయండి. నేను క్లిక్ చేస్తే ఇక్కడ ఎవ్వరూ చూపించరు, నేనైతే చూపిస్తున్నాను. ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నా. పైకి స్క్రోల్ చేస్తా చూడండి, ఎవ్వరూ చూపించరు. ఈ ఫిల్టర్ చేసుకున్న వాచ్ టైం చూస్తుంటే నాకైతే 15 అయితే వచ్చింది. ఇక్కడ చూడండి, అండ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని చూడండి. ఇక్కడ కింద 15 వ్యాలిడ్ పబ్లిక్ అవర్స్ అని ఉంది కదా. ఇది ఫుల్ అయిపోయింది అనుకోండి, మొత్తం మనకైతే మోనిటైజేషన్ అయితే అయిపోతుంది. ఇది నాది కొత్త ఛానల్ కాబట్టి 15 వచ్చాయి. ఇప్పుడు నాకైతే ఇందాక చూసుకున్నట్లయితే వాచ్ టైం హవర్స్లో 108 ఉంది. ఆ వీడియోస్ అన్నీ కలిపి ఫిల్టర్ చేసిన దానికి నాకు ఇది వచ్చిందనమాట. మీరు వీడియోస్ అప్లోడ్ చేసేదాకా ఉండండి. ఇక్కడ వాచ్ టైం వెళ్ళిపోతుంది, అక్కడ వాచ్ టైం యాడ్ అవుతుంది. అంటే మనకు 28 డేస్ది బ్యాక్గ్రౌండ్లో డిస్ప్లేలో చూపిస్తుంది. మీరు ఇందాక చూపించాను కదా. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సో ఇది మీకు వాచ్ టైం మొత్తం 28 డేస్దే చూపిస్తుంది. సో ఎక్కువ డేస్ది చూపించదు. సో వాళ్ళు డైరెక్ట్లీ చెప్తున్నారనమాట. ఇది కన్ఫ్యూజన్గా ఉంటే మీరు భయంగా ఉంటే ఏం భయపడిన అవసరం లేదు. చూసారు కదండి, నాకైతే 15 డేస్ అయ్యింది, 15 అవర్స్ అయితే వచ్చింది 3000కి. దీన్ని అయితే మినీ మోనిటైజేషన్ అంటారు. ఇది మొత్తం కంప్లీట్ అయితే కనుక ఇది ఫుల్ మోనిటైజేషన్. నాకైతే 171 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు.
15 అవర్స్ అయితే వచ్చాయి. సో ఇదైతే మొత్తం 15 నుంచి 4000 వరకు కంప్లీట్ అయితేనే మోనిటైజేషన్ అవుతుంది. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కనుక ఆల్ నోటిఫికేషన్స్ అయితే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ ద్వారా నా వీడియో అయితే మీకు అందుతుంది. అప్పుడైతే మీరు చూడగలుగుతారు ఫ్రెండ్స్. నేనైతే ఒకటి అనుకుంటున్నాను, మీరు కనుక కొత్త ఛానల్ని అయితే క్రియేట్ చేసినట్లయితే నాకైతే ఈ వీడియో కింద కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ అని. నేను మీ ఛానల్లోకి వెళ్ళి మీ పేజ్ని తీసి అదైతే స్క్రీన్ షాట్ తీసి నేను వీడియో ఫస్ట్లో అయితే మీ స్క్రీన్ షాట్ తీసి ఏదైతే పెడతారో అదైతే నేను డిస్ప్లేలో అయితే మెన్షన్ చేసి ఈ వీడియోకి సపోర్ట్ చేయండి అని అయితే నేను ఫస్ట్ 5 మెంబర్స్కి పోస్ట్కి వచ్చి 5 మెంబర్స్కి అయితే నేను మెన్షన్ చేసి సపోర్ట్ మీ అని చెప్పి మీ ఛానల్ని అయితే నేను మెన్షన్ అయితే చేస్తాను. మీకు కావాలనుకుంటే కనుక దీంట్లో కామెంట్ చేయండి ప్లీజ్ మై ఛానల్ సపోర్ట్ చేయండి అని అయితే కామెంట్ చేయండి. నేనైతే స్క్రీన్లో అయితే మెన్షన్ చేస్తాను, వీడియో పోస్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను. నేను అలా పెట్టాలంటే మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండాలి, లైక్ చేసి ఉండాలి. ఇందాక చెప్పినట్లయితే మీరు కామెంట్ కూడా చేసినట్టు